దేవా విషయంలో హరివర్ధన్ అందరి ముందు మిథున మీద నీకు ప్రేమ ఉంది కదా! భార్యగా ఒప్పుకుంటున్నావు కదా! అనేది అంటూ ఉంటే, ఈ దేవ ఏ సమాధానం చెప్పడు. చూసావా అసలు మౌనంగా ఉన్నాడు. ఏ మాట మాట్లాడడం లేదు. నువ్వంటే ఇష్టమని కానీ, మిథున నా భార్య అని కూడా చెప్పడం లేదు. అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు ఉండడం ఎందుకు? రా మన ఇంటికి వెళ్దామని హరివర్ధన్ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? చెప్తేనే ప్రేమనా? చూపిస్తే ప్రేమ కాదా? నా కోసం మీరందరూ ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారే తప్ప, ఏ ఒక్కరు నా కోసం వెతికింది లేదు, కష్టపడింది లేదు. కానీ తను చావు అంచుల దాకా వెళ్ళి మరీ, ప్రాణాలు అర్పించి మరీ నన్ను కాపాడాలనుకున్నాడు. నా ప్రాణం తీసుకోండి, మిథునను వదిలేయండని ఆ రౌడీలతో చెప్పాడు. ఇంతకన్నా ఏం చెప్పాలనైతే అంటూ ఉంటుంది. అయితే మొత్తం మీద హరివర్ధన్ కూడా కన్విన్స్ అవుతాడు. ఇంటికి మిథున, దేవ వాళ్ళిద్దరైతే వెళ్ళడం జరుగుతుందనమాట. అల్లుడు హోదాలో దేవ హరివర్ధన్ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక హారతి ఇచ్చి లలితమ్మ ఇంట్లోకి రమ్మనైతే చెప్తూ ఉంటుంది. ఇక కొన్ని ఆనవాయితీలుంటాయి కదా! పెళ్ళైన తర్వాత పేర్లు చెప్పుకొని రావాలి అన్నట్టు మరదలు ఆట పట్టిస్తుంది దేవాని. అయితే మిథున మా ఆయన దేవాతో నేనొచ్చానన్నట్టు చెప్పి, తనకి ధైర్యం ఇవ్వడం కోసం అన్నట్టుగా దేవ చెయ్యి పట్టుకొని మిథున గడపలోకి అంటే గడప దాటి ఇంట్లోకి అడుగుపెట్టడం అయితే జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క విషయానికి దేవ మౌనంగా ఉంటున్నాడు. అలా అని మిథున మీద ప్రేమ లేదా అంటే ఉంది. కానీ పెదవి దాటి బయట పెట్టడం లేదు. ఇక మిథుననే చొరవ తీసుకొని, దేవ చెయ్యి పట్టుకొని ఇద్దరు కలిసి గుమ్మం అయితే దాటి ఇంట్లోకైతే వెళ్తారు. మొదటిసారనమాట. మిథున, దేవ వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అందులోనూ ఇంటికి అల్లుడు హోదాలో దేవ ఆ ఇంట్లోకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. మొత్తానికి ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది కానీ, దేవ మౌనానికి కారణం ఏంటో తెలిసి రావడం లేదు.